Number 1 Swati. Present, ma'am. Number 2 Shravani. Present, ma'am. Number 3 Ramya. Present, miss. Number 4 Priyanka. Present, miss. Number 5 Sangeeta. Number 5 Kotagiri Sangeeta. Number 5 Kotagiri Sangeeta. Kotagiri Sangeeta. Present, miss. తప్పు చేశాం కదా అమ్మ. అయితే ఇప్పుడే తాళి కట్టేయాసి తప్పుని రైట్ చేసేద్దాం. చేసి నగపరచాలు ఎక్కువ అయ్యా దేవమ్మ, నాయనం గారు అక్కడ దేవమ్మ తప్ప ఎవరు కనపడలేదయ్యా. మీరే చెప్పారు కదండి మా నన్నుకున్న వాళ్ళని తీసుకెళ్ళమని. ఆడు మా తమ్ముడు, ఈయన నా కొడుకు, ఆడు మా బావండి. అయ్యా మీ కుటుంబం బరువు మమ్మల్ని దాటి బయటికి వెళ్ళదయ్యా. మీకు నేను మాటిస్తున్నా. రాయణం గారు, మీరు మాటిచ్చినట్టు మా ఇల్లు మాకు ఇచ్చేస్తే మా బతుకులేవో మేము బతుకుతామయ్యా. పద గోవింద అయ్యా, బండిదే. ఎవడాడు? నేను చెప్పాను కదరా రాయణం, వయసు వచ్చిన ఆడపిల్లని గడప దాటించుంటని. బయటికి పంపిస్తే అది చదువు ఒకటే నేర్చుకోదని నాకు ముందే తెలుసు. చెప్పువాడెవడో. అది చెప్పదో ఆ కుక్కెవడో మనమే కనిపెట్టాలి. దాని ఒంటి మీద చెయ్యకండి. రోడ్డు మీదున్నోడెవడో ప్రేమిస్తున్నాడనే వాడితో వెళ్ళిపోయింది కదా. మరి ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంత ప్రేమిస్తున్నారో తెలియాలి కదా. కనకం, బేబమ్మని లోపల తీసుకెళ్లి అన్నం పెట్టు పో. గోవిందో అయ్యా, రేపటి నుంచి బేబమ్మని నువ్వే కాలేజీకి తీసుకెళ్ళరా. అలాగే. ఇంకా కాలేజ్కి వెళ్ళేది అంటావేంట్రా? సంపి పడేక. సంపాల్సిందే దాన్ని కాదు, ఆడిని. సంపేస్తారా నిన్ను? ఉల్కో పలకవేట్రా. అయినా జాలయ్య కొడుకు రాయణం గారు అల్లుడు అవుతాడంటే మీ నాన్నెందుకు వద్దంటాడ్రా? కానీ రాయణం గారు అల్లుడు జాలయ్య కొడుకంటే రాయణం గారు ఎలా ఒప్పుకుంటారు రాసి? అరే ఆసి, అరే ఏంటది తీరు? ఆ రాయణం ఒడ్డున ఆగిపోయాడు కాబట్టి సరిపోయింది. ఒక్కడుగు ముందు కేసుంటే సముద్రం సాచి చెప్పేసేది. నా మాట నా పిల్లని మర్చిపోరా రే. ఆ పిల్లనిస్తే రాయణం గారు సచ్చేదాకా మీ ఇళ్ళు మీవే అన్నాడ్రా. 150 కుటుంబాల బతుకుల కంటే నీ పేమే గొప్పదనుకుంటే నీ ఇష్టం వచ్చే చోటికి పో.
మాటిని బేబమ్మని బాగానే తీసుకొచ్చేసావు రాసి అడుగు తీసుకెళ్ళాడని తెలిస్తేనే రాయనంగా మన ఇల్లు మీదకి వచ్చేసాడు. అది నువ్వే అని తెలిస్తే గోవిందు అయ్యా ఊళ్ళో కుర్రాళ్ళందరి మీద ఒక కన్నేసి ఉంచండిరా. అలాగయ్యా. ఎవరిని వెతుకుతున్నామో, ఎందుకు వెతుకుతున్నామో ఎవరికి అనుమానం రాకుండా వెతకండ్రా. ఎవరబ్బారు నువ్వు? గంధం సుబ్బారావు గారు అబ్బారండి. ఆడపిల్లల కాలేజ్ దగ్గర మగపిల్ల ఏంట్రా తిరిగేస్తారు? ఏండే ఏమన్నా ప్రాబ్లమా? ఏం లేదు పో. ఇక్కడ ఉండడం మంచిది కాదు కానీ విశాఖపట్నం మీ పెద్ద ఇంటికి పోయి 10 రోజులు ఉండవు. ఎక్కువ ఏడు గోయింది ఇలా వచ్చో. ఆయన గారు ఓట్లన్నింటికి రంగులేసమని చెప్పారు. వాళ్ళంతా ఊళ్ళో ఉన్నారా? ఊళ్ళోనే ఉన్నారు. ఎక్కడికి వెళ్తారేటి? మీ ఊడెక్కడా? ఆడ ఆటకెళ్ళాడు. పొలాల అమాస వెళ్ళేదాకా బోట్లు సముద్రం మీదకి వెళ్ళకూడదు కదా. అదేదో అలవాట్లో పొరపాటుగా నేసాను. ఆ రోడ్డు మీదకి వెళ్ళినట్టున్నాడు. అడుగు వస్తాడు. సరే జలయ్య వస్తాను. ఓటు రంగులేటకి మీ ఓటు కూడా పంపిస్తూ మొత్తం ఆడపిల్లల కాలేజ్ దగ్గర ఇడికి రా కొట్టడరా. శేషారాయణం నా ముత్తాత, నా పేరుకి మూలం. ఆయన్ని కలవడానికి బ్రిటిష్ దొర మా ఇంటికొచ్చినప్పుడు బూట్లు ఈదుగుమ్మం దగ్గర వదిలేసి వచ్చేవాడట్రా. అదిరా మా ముత్తాత పరువు. ఆ పరువే మా ముత్తాత మా తాతకిచ్చాడు. మా ముత్తాతలు తాతలు పెంచి పోషించిన 125 సంవత్సరాల పరువు 18 ఏళ్ల కూతురు వల్ల పోతుంటే కాపాడుకోలేకపోతున్నాడు రా ఈ రాయణం. గోవిందో, ఇన్ని ఫోటోల్లో ఏ ఫోటో ఇవ్వని ఆనందం ఈ ఒక్క ఫోటో ఇచ్చిందిరా. ఆ రోజు చారయ్యగాడు నా కూతుర్ని అప్పగించేటప్పుడు ఆడి కొడుకు నా కూతుర్ని ఎందుకలా చూశాడో నాకెప్పుడు అర్థమైందిరా. ఈ ఆల పొలాల అమావాస్య కదరా. అవునయ్యా. ఒరే గోవిందో, అయ్యా పక్కూరోళ్ళకి వాళ్ళకి ఇంకా గొడవలున్నాయి కదా. ఉన్నాయ్యా. ఉన్నాయి కదా. ఉన్నాయ్యా. ఉన్నాయా? ఉన్నాయ్యా. మనం చేసుకుంటున్న గంగారమ్మ తల్లి జాతరకి చేసిన
ఇది చూడు మావయ్య ఒంటి మీద చెయ్యెత్తున్నాడు. ఏట్రా ఇది? డేయ్, నువ్వు చూసావా? అరే ఆడపిల్ల సిగ్గించి చెప్తుంటే అయినా మీ ఊరోళ్ళ పాడిపోతే అంత. ఊరు గురించి మాట్లాడబాక. రాజీ, రాజీ. రేయ్. రేయ్, ఉండురా, ఉండు. రాజీ. రాజీ, రాజీ. ఆసి వాళ్ళ నాన్నని చంపేశారు బేబమ్మ. నిన్న రాత్రి మాకు పక్క రోజులకి గొడవైంది.